ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముందు నువ్వు తాలికట్టు జాకిపాటు పట్టేటట్టు అమ్మా నన్ను బూతులు తిడతావే. తిట్టడం ఏంట్రా, పిచ్చ కొట్టుడు కొడతానని కూడా అన్నాను, అది వినపడలేదా? ఇప్పుడు మ్యాటర్ చెప్తా ఏనండి. ఇప్పుడు నువ్వు మా మామ దగ్గరికి వెళ్ళి నాన్న ఇడి జాకు నచ్చాడు నాకు పెళ్లి చెయ్యి మాకు అంటే కాలికడికి కన్యాందరం చేసి పెళ్లి చేసేస్తాను అనుకున్నావా? నెత్తి పగలకొట్టి మింగుతాడు. చేతులు కట్టుకో, మూతి మీద వేలు పెట్టుకో. గుడ్, ఇలాగే ఉండు. ఇప్పుడు చెప్తా. ఒక అమ్మాయిలో చూడాల్సింది 3: రంగు, రుచి, చిక్కదనం. అమ్మయ్యా ఏడేలొచ్చే ఇంత కలప చేస్తావు లేదా? నేనైతే హెల్ప్ చేస్తాను అబ్బాయి. చూడు అమ్మాయి కూడా హెల్ప్ చేస్తాను అంటుంది. ఎంతకు నువ్వు చేస్తావా లేదా? డీల్ ఆర్ నో డీల్? సరేరా, డీల్. రామ రామ జయ రామ 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 జయ. ఒరే ఇరు బాబు, మన ఊర్లో అయితే పచ్చని పొలాల మధ్యన కానిచ్చే వాళ్ళమే. ఇక్కడ చూడు, ఎటు చూసిన బిల్డింగ్లు ఎక్కడ పడితే అక్కడ అవ్వట్లేదా? ఏమైనా మన ఊర్లో ఉన్న సుఖం ఇక్కడ లేదురా. లోన్ సంగతి ఏదో సొత్తే నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కదరా. నేను కూడా దానికోసం ఉన్నాను కదా. ఏంటి మార్పు మంచిగా లేరా? దానికన్నా ముందు గీతను పడేసి పెళ్లి చేసుకోవాలా? పడేస్తే దెబ్బలు తగులుతాయేమో కదరా. ఓ సోస్ జోకా. ఓ ఎంకన్నా, ఎంకన్నా ఇటు చూడన్నా. నా పేరు అంకన్ కాదు, సీను. శ్రీను అంటే? సీను అంటే శ్రీనివాస్ అని. శ్రీనివాసులంటే ఎంకన్నే కదన్నా. ఇటు రా అన్నా. కరెస్టే. నీది ఈ ఊరు కాదు. ఇది కూడా కరెస్టే. లక్ష్మి నీకు తోడుగా ఉంది. తోడుగా కాదు, తోడేస్తుంది. ఏంటి నన్ను సూతిని చెప్పేస్తానవా? నీ చెయ్యి చూస్తే ఇంకా చెప్తా. ఏదేదేది చెప్పి మీ చూస్తాను. నువ్వు సుడిగాడివి నాయన. నీ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. మలుపుల కోసం కాదు, మల్లెపూల కోసం చెప్పు. నాదే బనిబంధం బహిర్ముఖం. నీకు 3 పెళ్ళిళ్ళయ్యే యోగం పుష్కలంగా ఉంది. అయ్యి బాబోయ్, మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూనే ఉండేది 3 పెళ్ళిళ్ళంటే అది ఇది. అమ్మ బాబోయ్, నాకు సిగ్గేసేస్తుంది. ఆ ముగ్గురు నా ముగ్గురు నాకు ఎలా తెలుస్తుంది? ఎవరిని పట్టుకుంటే నీకు జలక్ జలక్ పాయలు బాజా అవుతుందో వారితోనే నీకు పెళ్ళి. నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ముగ్గురు అంటే నేను ఒప్పుకుని సమాజం ఒప్పుకోదు కదా. ఆ ముగ్గురులో ఒకరు అయ్యి ఉంటే ఆ ఒకరిని ఎలా కనిపెట్టాలి? ఏముంది నాయన, ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ముగ్గురులో ఎవరితో అయితే నీకు ఎక్కువ జలక్ జలక్ పాయలు బాజా అవుతుందో వారితోనే నీ పెళ్ళి. అవన్నీ కాదు కానీ ఆ ముగ్గురులో గీత ఉందో లేదో చెప్పు. గీతతో నాకు పెళ్ళి అవుతుందో లేదో చెప్పు. నీకు పెళ్లి గీత ఉంది కానీ గీతతో పెళ్లి లేదు నాయన. గీత లేదా? లేదు. లక్ష్మి ఉందా? లక్ష్మమ్మ ఉంది. ఓరే నువ్వు అయిపోయావరా నా చేతిలో. ఆగాగాగాగాగు, నేను చెప్పేది విను. గీత లేదన్నది నిజం. లక్ష్మియే నీ జీవితంలో ఉంది. లక్ష్మి కనుక నీ జీవితంలో లేకపోతే అడుక్కు తింటావు. కుక్కలు చింపిన విస్తరైపోతుంది నీ జీవితం. చెప్పరా, అయిపోయావేం చెప్పు. చెప్పించకూడదా నా కొడక? సరిగ్గా చూసి చెప్పు. జరగబోయేది లోక కళ్యాణం, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆహా, గీత లేదా? నువ్వైపోయావరా నీకు. ఉండు నాయన, నేను చెప్పేది విను. ఇది రాసుకో నాయన. నీకు లక్ష్మియే దిక్కు. ఎంకన్నను మొక్కు. జరగకపోతే నన్ను కిందేసి తొక్కు. నా పేక నొక్కు. అది ఎలాగో జరగదు కానీ ఇప్పుడు నేను కిందేసి తొక్కుతారా? ఆగు నాయన, ఆగు. నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది అలా కొట్టకూడదు నాయన. అబ్బా, ఒక్కసారి నాయన నేను చెప్పేది విను. నేను చెప్పేది విను నాయన ఒక్కసారి. గీత లేదా? గీత లేదా? బుద్ధి వస్తావు నాయన, మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ వస్తావు. అప్పుడు చెప్తా నీ పని. ఏమన్నాడు? నాదే మనబంధం బహిర్ముఖమా, జలక్ జలక్ పాయలు బాజీయా అంటే అన్నాడు కానీ భలే అన్నాడా. ఓకేనా అమ్మాయి? ఓకే అబ్బాయి. కంట్రోల్ రా సీను, కంట్రోల్.
ఎంత ఈకేట్రా నువ్వు? అంటే మూడో సూడి కొమ్మతీసి ఈ అమ్మాయా? అమ్మో! నీ అబ్బా కావాలని పడేసావు కదా. కావాలని కాదే, చూసుకోలేదు. అబద్ధాలు ఆడావనుకో కళ్ళ కలకలొచ్చి పోతావు. మొదలైనట్టుంది. నిజం చెప్పి నమ్మకపోతే నీరసం వచ్చి పోతావే. నన్ను ఎక్కిరిస్తే ఎక్కిలొచ్చి పోతావురా. తల పొగరు ఎక్కువైన నీకు తలనొప్పితో పోతావే. ఎక్స్ట్రాలు ఎక్కువ అయి నీ కొలెస్ట్రాల్ వచ్చి పోతావురా. కానివ్వండి. నాతో పంతం పెట్టుకుంటే జ్ఞానదంతం వచ్చి పోతావే. బీపీగా మాట్లాడాను బీపీ వచ్చి పోతావురా. ఇలా అరిసి అరిసి అల్సర్ వచ్చి పోతావే. 4 రాళ్ళు సంపాదించే నన్నే అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చి పోతావురా. అసలు హార్టే లేని నీకు హార్ట్ అటాక్ తో పోతావే. రేయ్ ఇలా ఎప్పుడు నా మీద ఏడుస్తుంటే ఎయిడ్స్ వచ్చి పోతావురా. నీ ఏటనుకుంటున్నాను నా ఏంట్రా? గురించి? ఏంట్రా? ఏం చెప్పు? కొట్టాననుకో. ఆపండి. ఎన్ని రోజులు ఈ గొడవలు, ఎన్ని రోజులు ఈ హింస? పదండి. ఏ పద నడు. ఒరే ఇరుబాబు, నాకు పెళ్ళికాలు వచ్చేస్తుందిరా. నిద్రలో కాదే నా మొహంలో. పీడకలు కాదురా, పిడకలు కొట్టుకుని ఎదవా. వాడు దానికనే పనికొస్తాడు, నువ్వు దానికి కూడా పనికిరావు. ఇదొకటి ప్రతిసారి నా సంకలో దూరిపోద్ది. ఏమన్నావురా? అదే ప్రతి విషయంలో సలహా ఇస్తామని చెప్తాను. ఆఫీస్కి రావా? ఎందుకు రాను, వస్తానే. ఓరే ఇరుబాబు, ఆఫీస్కి వెళ్ళాలరా. అసలు నా కోసం గీత వెయిటింగ్ చేసేస్తుంది. సాయంత్రం కాల్ చేసి ఈ జరిగిందని చెప్పేస్తాను. ఓకే బాయ్. పద వెళ్దాం. ఏంటి ఇలాగే ఆఫీస్కి వస్తావా? అంటే గీతను చూడాలని ఆతృతలో ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా. దాన్ని ఆతృత అనర్రా, తుత్తరా అంటారు. నువ్వు పదే, నేను వచ్చేస్తానా. సరే రెడీ అయ్యి కిందికి రా, నేను కింద ఉంటాను. గీత వచ్చేస్తాన్నా. దొంగమండ గుచ్చేయాలి నేను. గీత నా గీత నా గీతలో గీత నా గీత ఎక్కడున్నావు, గీత నువ్వు ఎక్కడున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నువ్వు చూస్తానవా నేను చూస్తాను? కాదు, నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను. నువ్వే చూసావే. నువ్వే చూసావే, ముందు నువ్వే చూస్తున్నావు. ఆగాగు, ఈ స్లాంగ్ ఎక్కడో ఉన్నట్టుంది. ఏ ఊరేటి నీది? విజయనగరం. విజయనగరమా? ఏంటి మా ఊరే? విజయనగరం ఏంటి నీది? అవునవును, మాది కూడా విజయనగరమే. సర్లేగానే విజయనగరం ఎక్కడ మీదే? దేవర గంగమ్మ గారు మనవాడిని. దేవరగంగ మనవడవా? మా అమ్మమ్మ నీకు తెలిసేటి? ఎందుకు తెలీదు? అప్పుడు ఏం లేకపోయినా సరే తెగ పంచేవారు మా అని చెప్పేవారు. ఇప్పుడేం లేదులే, అందరూ బాగా వాడేసుకొని వదిలేశారు. సర్లే, ఈ దిక్మల ఊర్లోనే మనోడు ఊళ్ళు లేడు అనుకున్నావు. నువ్వు వాడు వచ్చావు, చాలా హ్యాపీగా ఉంది. సరే గాని గీతను చూసేవేటి? గీత గీత గురించి నీకెందుకు? చూస్తే చెప్తావని. నాకేటి చెప్తే? మంతో వేటి నువ్వు? తాగుతాను. గీతను చూసి చెప్పావు అనుకో, నైట్ సిట్టింగ్ వేద్దాం. అవునా? నువ్వు మందు పనిలో ఉండు, నేను గీత పనిలో ఉంటా. గీత 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 గీత. ఈ గొంట ఎక్కడ ఉంది కనిపించట్లేదు. నువ్వేంట్రా ఇది ఎత్తుకేస్తున్నావు? అదే నా గీత కోసం చూస్తాను. తర్వాత వెతుకుదులే గాని పద, నీ టీమ్మేట్స్ ని పరిచయం చేస్తా. పద. షీస్ తులసి. హాయ్, నా పేరు తులసి. నా పేరు సీన్. వీడిని కూడా ఎలా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా గ్రూప్ లోకి తెచ్చేసుకుంటా. గణేష్. గణేష్. సీన్. హాయ్, ఐ యామ్ రాజా. హాయ్. లేచి తింటారా? వద్దు. ఓకే గైస్, క్యారీ ఆన్. మీరందరూ ఒకటి గమనించారా? సీను, లక్ష్మి, గణేష్, తులసి, రాజా ఇవన్నీ వెంకటేష్ గారి సినిమా పేర్లే. ఓ వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. సింగిల్ హ్యాండ్ గణేష్. వెంకీ హాసన్. సీను. ఏ
సూపర్ సూపర్. బాసు 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 ఇటు ఇటు స్ట్రైట్ గా బాసు ఇటే స్ట్రైట్ చూడు. ఎవరది? ఇది రావు. ఏటి ఇలా రా ఇలా రా. అత్నా. మెల్లిగి మెల్లిగి మెల్లిగిరా. ఓకే ఓకే. అత్నా అత్నా. నీకో విషయం చెప్పాడు వీళ్ళందరి గురించి ఇప్పుడే. అవునా? ఆ, చెప్పు. ఆ తులసి ఉంది కదా తులసి, అదేమో ఆఫీసులో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తుంది. నిన్ను కూడా అలా చేయడానికి చూస్తుంది. చూడు ఎలా పిచ్చిదే అయిపోతుంది నిన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. వీడు ఎలాగో నా గ్రిప్ లో ఉన్నాడు, వీడు కూడా నా గ్రిప్ లో ఉన్నాడు, వీళ్ళందరినీ నా గ్రిప్ లో పెట్టేసుకోవాలి. ఓడి అమ్మ. గణేష్ కూడా ఉన్నాడు కదా, ఇందాక నీకు సెకండ్ ఇచ్చాడా, ఇప్పుడు చూడు శానిటైజర్ కొట్టుకుంటున్నాడు. పెద్ద ఓసిడీ గడాడు. ఓడి అమ్మ. అలా ఆడు చూడాడు రాజాగాడు 24 గంటలు తింటూనే ఉంటాడు. ఆడికి హైపర్ ఫ్యాగి అని జబ్బు ఉంది ఆడికి. ఆడు అలా 24 గంటలు తింటూనే ఉంటాడు. అయినా చూడు ఎంత పక్కగా ఉన్నాడు ఆడు చూడు. అందుకే నాగల రాజ్యం అంటారన్ని. ఏట్రా హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టారు. వీళ్ళతో ఎలా ఆగాలో ఏటో. ఇది మాత్రం మీకు ఫ్రీ ఇన్ఫర్మేషన్. సర్లే గాని గీత ఎక్కడుందో చూడు ముందు చెప్తా మంది. ఓకే 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 నువ్వు ఆ పనిలో ఉండు, నేను గీత పనిలో ఉంటా. ఎందుకంటే నేను ఇన్ఫార్మర్ 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 ఇన్ఫార్మర్. ఎక్కడ ఏంటి బ్రో ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నారు? గీత కోసం. తనెవరు? తనే నా భార్య, సతీమణి, అర్ధాంగి అన్ని తనే. మీకు మ్యారేజ్ అయిపోయిందా బ్రో? నేనే అలా ఫిక్స్ అయ్యా. ఓకే, లవర్ అన్నమాట. అవును, తను ఒప్పుకున్న వెంటనే నా లవర్ అయిపోద్ది. ఏంటి లవర్ కూడా కాదా? ఇప్పుడు కాకపోవచ్చు, రేపు మా అయిపోవచ్చు. అబ్బో, ఇప్పుడు ఎక్కడున్నారు? అదే తెలీదు, తన కోసం చూస్తున్నా. డోంట్ వరీ బ్రో, తను వచ్చేస్తుందిలే. వస్తుందిలే బ్రో. ఎక్కడున్నావు గీత? హే సీను సీను. ఏటే అదే నువ్వు జాయిన్ అయినప్పుడు గీత అని ఇంకో అమ్మాయి జాయిన్ అయింది కదా, ఏంటి అసలు తను కనిపించట్లేదు? నేను దానికోసం చూస్తున్నా. నువ్వెందుకు తన కోసం చూస్తున్నావు? నువ్వెందుకు దానికోసం చూస్తున్నావు? కూర్చో. గీత నాకు కావాలి, ఐ వాంట్ హర్. వాంట్ గేంటంటే ప్యాంట్ చిరిగిపోద్ది, పాటు పగిలిపోద్ది. గీత నాది. అయినా ఎంతమంది కావాలరా నీకు? ఎంతమంది నాకు కావాలి. బేసిక్గా లక్ష్మిని సెట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ గ్యాప్లో నువ్వు గీతను తగులుకున్నావు. సరే గీత నువ్వే తగులుకో, కానీ లక్ష్మికి నేను బాణాలు వేస్తూనే ఉంటా. కాకపోతే నాకు డౌట్. ఏంటిది? నువ్వు ఫ్లేమ్స్ని బాగా నమ్ముతావు కదా, అయితే నీకు గీతకి ఫ్లేమ్స్ అయ్యి లవ్ ఆర్ మ్యారేజ్ ఏదొచ్చినా గీత నీకే. లేకపోతే నీ నమ్మకం రాంగ్ అని ఒప్పుకోవాలి, గీత నుంచి తప్పుకోవాలి. ఏంటి నేను తప్పుకుని నువ్వు దూరిపోదావనే? మరి అంతేగా. ఆహా ఓసోస్, ఆ ఛాన్స్ నీకు ఇవ్వను కదా. అయితే ఫ్లేమ్స్ అయ్యు. ఏం అక్కర్లేదు. ఏ భయమా? ఇదిగో. నాకు భయం అంటే రాయ్యి. ఇది ఈ అంటే ఎనిమిగా, అంటే నీకు ఎనిమి అంటే నాకు. బాసు ఏమైందిరా? నమస్తే. ఏట్రా? ఏం మానేసిందిరా? అబ్బా ఇడే ఇలాగే ఇవిడే. శ్రీను, హార్ట్ లెఫ్ట్లో ఉంటుందిరా. అబ్బా ఏమైనా చెప్పిందా? నన్ను ఎవడో బాగా ఇబ్బంది పెట్టాడండి ఇక్కడ. గీత, ఈవినింగ్ మనకి టికెట్స్ బుక్ చేశా. ఆ తర్వాత డిన్నర్, ఆ డిన్నర్ తర్వాత అలా ఓయోలో టైం స్పెండ్ చేద్దాం. నీకు ఓకే కదా? గీత గీత ఓ గీత. ఇల్లు అలా పైకి చూస్తానరా. చెప్పిందా? ఎంత అడిగినా చెప్పలేదా అండి. ఏటో ఇల్లు తెగ ఫీల్ అయిపోతుంది. సరే మీ సావ మీరు సావండి. నీ వల్లేరా? నీ వల్లే వెళ్ళిపోయింది. నీ వల్ల బే. నీ వల్లేరా? నీ వల్లరా తను వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయిని నువ్వే ఎక్కువ గోక్తుండేరా. నీ వల్ల ఏ, రా, నీ నాకు వల్ల తెలుసురా వెళ్ళిపోయింది. నువ్వు అవలాగా అమ్మాయిని లెక్క బిహేవ్ కూర్చోని, చేస్తాను. ఏ, పోరా మంచి అని అమ్మాయిని చెప్పను. పోదెంగినాను. అసలు వచ్చి గీత ఆఫీస్ మార్చిందట తెలుసా? అయ్యయ్యో తెలిసిందిరా. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా అమ్మాయిని ప్రేమించేటప్పుడు చాలా చూసుకోవాలని. అప్పుడు నువ్వేమన్నావు? ఇదిగో నా పెళ్ళి, మా నాన్న ఒకటే లొల్లి. ఈడి కోసం లైన్లంట, అప్పగింతలంటూ కప్పగింతులేసావు కదరా. ఏంటి డీలా నో డీలా? ఏంటి చీరలో చూడాలనుందా? అప్పుడైతే కనబడాల్సినవి కనిపిస్తాయా? ఇప్పుడు నీ గీత జన్మలో కనిపించకుండా పారిపోయేలాగా చేసావు కదరా. సో సాడ్. ఏడుస్తూ ఉండరా. ఏ పోవే. ఓకే బాయ్. ఏడవక అబ్బాయి, నా మాట విని తనని మర్చిపో అబ్బాయి. ఒక రోజులు పుట్టిన ప్రేమ ఒక రోజులు పోదమ్మాయి. అవునా అబ్బాయి? అయితే 2 రోజుల్లో మర్చిపో. ఆ? ఏడవక ఏడవక. తాగితే మర్చిపోతాం, మరవనేవారు. మర్చిపోతే తాగనేవారు, అందుకే మర్చిపోను. దీనమ్మ బతుకింతే టెంగ్ డెంగ్ డెంగ్, గీతరాదంతే టెంగ్ డెంగ్ డెంగ్. ఇలా కాదు, మర్చిపోవాలి. నేను గీతను మర్చిపోవాలి. మర్చిపోయా. ఆ? నానా సీను అలా గీత పేరు తలుచుకుంటూ దాన్ని మర్చిపోవాలంటే ఎలా మర్చిపోతారా? నానా మెంటల్ సీను, నిన్న అలాగే ఉన్నాను కదరా ఒరిజినల్గా. నువ్వెందుకు వచ్చావు? బొక్కన్నా ఒరిజినల్ సీన్ గడైతే ఇలా ఆడల కోసం ఎడుతాడా? నువ్వు యాక్ట్ చేస్తావు నాకు బాగా తెలుసులేరా. ఏంటి ఈ మందుకే నీకు ఎక్కింది ఏంటి? కళ్ళు తాగితే కోతిలో ఎగిరేవాడివి, సారా తాగితే సాగు కొట్టేవాడివి, మన భూమి వేసేస్తే భూమి బదలు కొట్టేవాడివి. ఎందుకురా సీన, గీత కోసం నీ అసలే కోల్పోతున్నావు. అమ్మో, అసలు కోల్పోకూడదు. ఇంకా గీతను మర్చిపోయా. కథం, టాటా, బాయ్ బాయ్. ఇంకా నో బాధ, ఓన్లీ బాదురే. అదిరే సీనిగాడంటే. నాన్న మెంటల్ సీన్, ఒక మంచి పాట వేసుకోరా. ఒక సీన్గా ఇక చాలరా, బాగా ఎక్కువైపోయినది. ఎక్కడ వెళ్ళు బాబు. బాయ్ బాయ్. అంతే. అమ్మో మందు అయిపోయినది, ఇంకా మనం వెళ్ళి పబ్బు ఉందాం. అబ్బా ఎందుకే అది నా రూమా లచ్చి రూమా? ఇది నా రూమే. అమ్మ బాబోయ్, బాగా ఎక్కువైపోయినది. అబ్బా రేయ్, నువ్వేంట్రా ఇక్కడున్నావు? నువ్వేంటి అమ్మాయి అరుస్తున్నావు? మరి మీరెందుకు అరుస్తున్నారు? నువ్వెందుకు అరుస్తున్నావు? అసలు నువ్వేంటి నా రూమ్ లోనే? నేను నీ పక్కన లేనురా, నువ్వే నా పక్కనున్నావు. చూడు ఎవరి రూమ్ ఇది. అంటే
నైట్ నువ్వు నన్ను ఏం చేసావే? నా బతుకు బుగ్గుపాలు అయిపోయినదా? ఓన్లైన్ ఓలమ్మో ఓన్లైన్ నా బతుకు బుగ్గుపాలు చేసినావు కదేటే. నా పాతికేళ్ళు దాచుకున్న శీలాన్ని బాడు చేసినావు కదేటే. నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు నాయను? ఓలమ్మో ఓన్లైన్ నా పని అయిపోయినది ఏయ్ నాయను. ఆపరా, నైట్ తాగేసి నువ్వే. అంటే తాగేసి నిన్నేమన్నా చేసానా? లేదు. అయితే నువ్వు నన్నేమైనా చేసావా? ఛీ, నేను నిన్నేం చేస్తానురా? మరి నేను ఇక్కడ ఎలా ఉన్నానే? నైట్ ఫుల్గా తాగేసి వచ్చి ఇక్కడ పడ్డావు. నేను లేపలేక చచ్చాను. నైట్ తాగడం అయితే నిజమే, కానీ నీ పక్కన ఎలాగే? నీ రూమ్లో నీ పక్కన ఉన్నానంటే నా మీద నాకే డౌట్ వచ్చేస్తుంది. నేనేమైనా చేశానా? అబ్బా, నీకంత సీన్ లేదురా సీనుగా. ఆ కళ్ళేటి ఎర్రగొన్నాయి అంటే నైట్ ఏమైనా అంటే నైట్ అంతా నువ్వు చేశానా? గురక్క పెట్టావు. గురక పెట్టానా? గురక పెట్టావా? ఛీ. అంతకన్నా నువ్వేం పీకలేదురా. ఏ ఈ సీన్ కూడా తెట్టుకుంటే సీన్ సిరిగిపోద్ది, సీట్ ఇరిగిపోద్ది. రాత్రి చూసానులే. ఏం చూసారమ్మా? గురక్క. నేను ఎదురు చూస్తానే. ఏంటి? గురక. నీకు చాలా ఎక్కువైందిరా, తగ్గించుకో. ఏంటి గురక? కాదు, ఎక్స్ట్రాలు తగ్గించుకోవాలి నువ్వు. అమ్మో, మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం. హలో రే, రేపు గురూజీ గారు బర్త్డేరా. నువ్వు ఇలా ఉంటే ఎలాగా? రేపు నీ కోసం వెంకటేష్ గారు ఆటోగ్రాఫ్ తీసుకొస్తున్నా. అవునా? రేపు మాత్రం హడావుడి మామూలుగా ఉండకూడదు రే. రచ్చ రచ్చ చేయాలి. సరే, రచ్చ రచ్చ చేసేద్దాం, వచ్చేస్తానా? సరేరా, వచ్చేయి నువ్వు. గురువు గారు మామూలుగా ఉండకూడదు రేపు. రే, నీకో ఏంట్రా సర్ప్రైజ్. ఇది, రాజు? నేను చెప్పా కదా. ఏంద్రా ఇది? థ్యాంక్స్ రా. ఏంట్రా ఇది? కర్చీఫ్. రే, 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 పట్టుకోరా. హే వెంకటేష్ గారి ఆటోగ్రాఫ్. ఓ ఐమ్ ప్రేమ. సీన్. మీరు వెంకటేష్ గారి ఫ్యానా? అవునండి. నేను కూడా. ఏంటది? వెంకటేష్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఓ కెన్ ఐ ఆల్సో జాయిన్? వెళ్దామా? రండి. ఈవిడ కూడా వెంకటేష్ గారి ఫ్యాన్ అట. హాయ్, నేను హాయ్. న్యూ జాయిన్, ఈరోజే జాయిన్ అయ్యాను. మన రికమెండేషనే నా దగ్గరకు వస్తుంది. ఇది కూడా నాదే. కొయ్ ఎరా చూసా, స్పాన్సర్ మనమే. కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు. మీ పేరు? ప్రేమ. ఏ సీను, గమనించావా? ఇది కూడా వెంకటేష్ గారి సినిమా పేరే కదా? ఆ. నాకు ఈ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసారా ఎక్స్ట్రా మింగుతున్నాడు. సరే. థ్యాంక్ యూ. ఆ? థ్యాంక్ యూ సో మచ్ సీను. బాయ్. ఓకే బాయ్ గైస్. బాయ్ బాయ్ సీను. తను నాది. ఇది నాదే. రే సీను, ఏంటి? లక్ష్మి విషయంలో అడ్డొచ్చావు, ఓకే. గీత విషయంలో అడ్డొచ్చావు, ఓకే. కానీ ప్రేమ విషయంలో అడ్డొస్తే బతకడానికి భయపడతావు. ఎందుకురా నా చేతులు తొన్నలు తినాలనుకుంటావు? రేయ్, సరే సర్లే కానీ ఒక పని చేద్దాం. మొన్న నువ్వు అన్నట్టే నీకు దానికి నాకు దానికి ఫ్లేమ్స్ వేస్తాను. ఎవరికి లవ్ మ్యారేజ్ వస్తే వాళ్ళకే ప్రేమ. ఏటంతావు? ఓకే ఓకే. ఎస్. ఎస్. నీది లవ్వేరా, నాది మ్యారేజ్. అంటే నీ మీద ఒక మిట్టు ఎక్కువే. సో ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇద్దరం ట్రై చేసుకోవచ్చు.
ఎవరికి సెట్ అయితే వాళ్ళకే ప్రేమ, ప్రేమ యొక్క ప్రేమ కూడా వాళ్ళకే. కొట్లాడుకుందామా? రెడీ? పోట్లాడుకుందామా? రెడీ? ఓ సోస్, ఈ సీన్ గాడిని నువ్వు కొసరే చూసావురా, ఇంకా చూడాల్సిన సానా ఉంది. చూస్తావేటి? నేను సరదాకే నెత్తి పగలు మింగేటోడిని. ఇంకా నువ్వు కొట్లాడదాం అంటున్నావు, చూసుకో మరి. ఇంకా నీకు జాతర. ఈ సీన్ గడి తట్టుకుంటే సీన్ సిరిగిపోద్ది, సీట్ ఇరిగిపోద్ది.